ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 చిత్రం రిలీజ్ అయిన నాటి నుండి ఆయన ఫ్యాన్స్ ఈసారి కూడా నేషనల్ అవార్డు తమ హీరోకే దక్కుతుందని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పుష్ప చిత్రంలో ఆయన నటన అద్భుతంగా ఉన్నప్పటికీ ఒక స్మగ్లర్ రోల్ పోషించిన హీరోకి ఆ అవార్డు దక్కడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. అయితే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ గారు మామూలు స్మగ్లర్ మాత్రమే, కానీ పుష్ప 2 చిత్రంలో మాత్రం ఇంటర్నేషనల్ స్మగ్లర్. అంటే ఈసారి ఆయనకు నేషనల్ అవార్డు దక్కితే ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా బాగా నటించినందుకు ఆయనకు జ్యూరీ అవార్డు ఇచ్చిందని అనుకోవాలేమో. సరే, ఆయన ఏ గెటప్ వేశారనే విషయాన్ని ప్రక్కన పెడితే ఆయన తనకిచ్చిన రోల్లో అద్భుతంగా నటన ప్రదర్శించారు. మరి ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో ఆయన టెరిఫిక్ గా నటించారు. కాగా జాతర ఎపిసోడ్ మినహా ఆయన ఆహార్యం ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఒకే విధంగా ఉండడం, ఒకే విధంగా భుజం పైకెత్తి గూనిగా ఉండడం, గుట్కా నమలుతూ మాటలు ముద్దగా మాట్లాడడం మనకు కాస్త రొటీన్గా అనిపిస్తాయి. సరే, అల్లు అర్జున్ గారి విషయం అలా ప్రక్కన పెడితే ఈ సంవత్సరం నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకునే అర్హత మరొక హీరోకు ఉంది. ఆ హీరో మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఆయన 1 కాదు 2 కాదు ఏకంగా 3 వేరియేషన్స్తో మనల్ని గేమ్ చేంజర్ చిత్రంలో అలరించబోతున్నారు. ఈ విషయం ఇప్పటికే టీజర్ ద్వారా స్పష్టమైంది. మరి ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు క్యారెక్టర్ని తలదన్నేలా ఉంటుందంటున్నారు. సో పుష్ప 2 చిత్రంలోని అల్లు అర్జున్ గారి ఒకే గెటప్, ఒకే ఆహార్యం, ఒకే తరహా నటన కాకుండా వేరియేషన్స్తో కూడిన నటనను ఎగ్జిబిట్ చేయబోతున్నారన్నమాట గ్లోబల్ స్టార్. మరొక విషయం, పుష్ప క్యారెక్టరైజేషన్ క్రిమినల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించే విధంగా ఉంటే గేమ్ చేంజర్లోని అప్పన్న క్యారెక్టర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ క్యారెక్టర్ కానీ మొరల్ బూస్టింగ్గా కొనసాగుతాయి, గొప్ప సామాజిక సందేశాన్ని ఇవ్వబోతున్నాయి. మరి ఇన్ని ఫ్యాక్టర్స్, ఇన్ని గెటప్స్, ఇంత గొప్ప సందేశం మిళితమై ఉన్న రామ్ చరణ్ గారికే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలనేది సినీ అభిమానులందరి అభిప్రాయం. మరి వారి అభిప్రాయం నిజమవుతుందా? రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్లో నటనకు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందా? వేచి చూద్దాం.